ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరొక నూతనమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాగ్దానమును బట్టి ఆశీర్వదింపబడుతున్నారా? మీరందరూ కూడా ఆదరింపబడుతున్నారని, ఆత్మీయతలో ఎంతగానో ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం. మీలో అనేక మంది వ్యాపారములలో, మీరు చేస్తున్న పనులలో అభివృద్ధిని, ఆశీర్వాదమును, ఎదుగుదలను కోరుకుంటున్నారు, కానీ దాన్ని అందుకోలేని స్థితిలో ఉన్నారు. అభివృద్ధి కొరకు ఎంతగానో శక్తి కొలది ప్రయాసపడుతున్నావు, ప్రాకులాడుతున్నావు. నీకు తెలిసినటువంటి అన్ని కోణాలలో నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ ఎదగలేకపోతున్నావు. ఉన్నతమైన స్థాయిలోనికి రాలేకపోతున్నావు. శాపమునే అనుభవిస్తున్నావు. ఎంతగానో మీరు ప్రయాసపడుతున్నారు, కానీ మీ సంపాదన అంతా కూడా చెరిగిపోయిన సంచిలో వేసినట్లుగా మారిపోతుంది. ఈఎంఐలకి, వడ్డీలకు, అప్పులకు వెళ్ళిపోతుంది. అంతా కూడా నష్టమును, శాపమునే అనుభవిస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దినమున ఒక మంచి వాగ్దానమును నీకు అనుగ్రహిస్తున్నాడు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. మీరు అన్ని జనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునండి. మీరు ఏ కోణాలలో శాపమును అనుభవిస్తున్నారు, నష్టమును చూస్తున్నారు, ఎండిపోయిన స్థితిని చూస్తున్నారు, వాటన్నిటిలో కూడా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారంలో ఆశీర్వాదం ఇక్కడ నువ్వు చూడబోతున్నావు. నీ ఉద్యోగంలో ఉన్నతమైన పదోన్నతిని ఇక్కడ నువ్వు పొందుకొనబోతున్నావు. నీ శాలరీలో ఇంక్రిమెంట్ నువ్వు చూడబోతున్నావు. అన్ని రకాలుగా నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు. ఎంతగానో దేవునితో కలిసి ప్రయాసపడుతున్నావు, కానీ పాపంలో పడిపోతున్నావు. దేవునితో మంచి సహవాసాన్ని కొనసాగించలేకపోతున్నావు. అక్కడ నువ్వు శాపమును, ఎండిపోయిన స్థితిని అనుభవిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట నువ్వు ఇక మంచి సహవాసమును కలిగి ఉండబోతున్నావు. సాఫీగా యేసుక్రీస్తు ప్రభువారితో చక్కని నడక నడుస్తూ మంచి స్నేహమును చేయబోతున్నావు. నువ్వు ప్రతి కోణంలో శాపమును అనుభవిస్తున్నటువంటి దాని అంతట్లో కూడా తిరిగి ఆశీర్వాదమును, అభివృద్ధిని చూడబోతున్నావు. కుటుంబంలో ఒకరికి కాకపోతే ఒకరికి అనారోగ్యము, అస్వస్థత కారణంగా నష్టంని ఎదుర్కొంటున్నావు. ప్రభు ఆ కోణంలో కూడా నేను ఆశీర్వదించబోతుంది. నీ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యముతో ప్రభువును సేవించబోతున్నది. ఎక్కడ శాపము, ఎక్కడ ఎండిపోయిన స్థితి, ఎక్కడ మోడుబారిన స్థితి అనుభవిస్తున్నావో వాటన్నిటిలో కూడా ఆశీర్వాదముని ఇక పొందుకొనబోతున్నావు. నమ్ముతున్నారా? అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే వారి వ్యాపారములలో, వారి ఉద్యోగంలో, వారు చేస్తున్నటువంటి పనులలో ఎదుగుదల లేక, అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక శాపమును అనుభవిస్తున్నారో, ఎండిపోయిన స్థితిని అనుభవిస్తున్నారో, వాటన్నిటిలో కూడా ఆశీర్వాదము కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, ఎదుగుదల ప్రారంభించబడునుగాక. ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వారు వెళ్ళినట్లుగా నీ హస్తమును చాపి వారు దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాం. వారి శాపమంతా ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ప్రతి భయము, దిగులు అన్నిటిని కూడా దూరపరచండి. ఎంతమంది పరీక్షలలో ఫెయిల్ అయిపోయినారో, శాపంను అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు, యేసుక్రీస్తు నామంలో వారికి మీదట ఆశీర్వాదం అనుభవించుదురుగాక. ఏ సబ్జెక్ట్స్లో వారు ఫెయిల్ అయిపోయారో వాటన్నిటిలో కూడా తిరిగి మళ్ళీ మంచి మార్క్స్ చేత వారు ఉన్నతమైనటువంటి పాస్ మార్క్స్తో ఉత్తీర్ణులవుటకు కృప చూపి ఆశీర్వదించి జయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజంతా కూడా ప్రభు మీకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.